రామచంద్రపురం పుర ప్రజలు, నా సోదర సోదరీమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను గత 28 సంవత్సరాలుగా యుఎస్లో ఉంటా ఉన్నాను. కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి రామచంద్రపురం వచ్చి మన ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలను చూడడానికి వస్తున్నాను. అది కూడా గత 3 సంవత్సరాలుగా. దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. సో ముందుగా మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారికి, అలాగే సత్యం ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. అయితే ఇక్కడ ఒక మన సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాల గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయం కూడా మాట్లాడాలండి. మనందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్ భారతదేశంలో కానీ చూసే రాజకీయ నాయకుల్లో ఒక విషయం గమనిస్తూ ఉంటాం. అదేంటంటే వాళ్ళు ఎలక్షన్స్కి ముందు డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఓట్ల కోసం కానీ, క్యాంపెయిన్ స్ట్రాటజీలు కానీ, ఏదైనా కానీ నాకు తెలిసినంత వరకు ఇద్దరు నాయకులు మాత్రం ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత, పదవులు తీసుకున్న తర్వాత కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు ప్రజల కోసం. అది ఒకటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 2 మన సొంత సుభాష్ గారు. ఈయన చేసే కార్యక్రమాలు మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేను యుఎస్లో ఉంటూ కూడా పూర్తిగా ఆయన ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చేసే కార్యక్రమాలు చూసి అది ఏంటి, ప్రభుత్వ కార్యక్రమాలు చాలామంది చేస్తూ ఉంటారు ప్రభుత్వ పరిధిలో, దాంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ప్రకారం. కానీ ఈయన సొంత డబ్బులు ఖర్చు చేస్తూ సుమారు 127 మందిని ఆయన పుట్టినరోజు నాడు దత్తత తీసుకుని వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. ఇటువంటి నాయకుడు మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి మనం అందిస్తున్నందుకు మనం అందరం గర్వపడాలి. సుభాష్ గారు చేసే చాలా కార్యక్రమాలు, ఎన్నో లిస్ట్, అదంతా చదవాలంటే కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కష్టం అవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. సుభాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడున్నా కూడా, అండ్ మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి పూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ రెడీయా ప్రోగ్రామ్స్కి? గట్టిగా రెడీయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరూ కూడా చక్కటి